ఏమంటే లోకంలో ఈ చేయించుకోవచ్చు, ఏం కాదు, కటింగ్ చేయించుకోరు లోకంలో. క్రైస్తవులకు అలాంటి పార్టీ అలాంటివి ఏమంటే పాటించకూడదు మనం. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ పిల్లలకు దిష్టి, ఇందా చెప్పేసారు కదా, వచ్చేసింది కదా, దిష్టి చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మరణం చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో కొన్ని మూఢనమ్మకాలు పాటిస్తున్నారు. ఏంటంటే ఎవరైనా చనిపోతే ఇంట్లో శుభకార్యాలకు కొన్ని రోజులు వెళ్ళకూడదంట. ఇది లోకముల ఆచారం. క్రైస్తవులకి ఎలాంటి ఆచారం లేదు. శుభకార్యాలకు వెళ్ళొచ్చు, ఏం కాదు. ఏమండి వాళ్ళింటికి వీళ్ళింటికి ఏమండి వెళితే అపవిత్రం అయిపోతుంది అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు మనకు. ఏమంటే శుభకార్యాలు చేయకూడదు అంటారు. అలాంటి ఏమీ లేదు. ఎందుకంటే మరణం అనేది బైబిల్ కోణంలో చూస్తే నిద్రతో సమానం. ఏంటది? నిద్రించడం. మనం శాశ్వతంగా చనిపోలేదు. శాశ్వతమైన మరణం ఒకటి ఉంది, మీకు చాలాసార్లు చెప్పాను, నరకం. అది శాశ్వతమైన మరణం. ఈ లోకములో మరణించేది ఇది మరణం కాదు. లోకం దృష్టిలో ఒకవేళ మరణం కావచ్చు, కానీ బైబిల్ దృష్టిలో ఇది ఒక నిద్ర. కాబట్టి మనం ఈ మరణించిన సమయాల్లో ఏవేవో పాటిస్తాం, అవన్నీ మీకు తెలుసు, నేను విడమర్చి చెప్పను. అవన్నీ కూడా పాటించకూడదు. మనం చావు గురించి మాట్లాడితే భయం, చావు గురించి మాట్లాడితే చెడు జరుగుతుంది అనుకుంటారు. కొన్ని రోజులు ఇంటికి వెలుగు ఆర్పాలంటారు. ఇది ఎక్కడో మరి ఇంటి వెలుగు ఆర్పుతారమ్మా చనిపోయిన వారి ఇంట్లో కొన్ని రోజులు. అంటే మన భారతదేశంలో ఆచారాల్లో ఇది ఒకటి ఉందంట. అంటే మనకు తెలియకపోవచ్చు, కానీ ఉందంటే ఇది. అంటే ఇంటి వెలుగు ఆరిపోయారంట. ఎలాంటివి మనం పాటించనవసరం పని లేదు. ప్రభుత్వ నెక్స్ట్ స్త్రీలకు స్త్రీలకు పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ అంటే అందరికి అర్థమైందమ్మా, పెద్దవారికి అందరికి పీరియడ్స్. నెలసరి అంటారు. ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, ఇంట్లోకి వెళ్ళకూడదు, వంటగదికి వెళ్ళకూడదు అనే ఆచారం ఉంది. దేవాలయాలకు, గుడికి, ఆలయానికి వెళ్ళకూడదు, పాపం అనే ఆచారం ఉంది. క్రైస్తవులకి అయితే ఇలాంటి ఆచారాలు ఏమి కూడా గుర్తుపెట్టుకున్నామా, మీరు పాటించడం లేదని నేను అనుకుంటున్నాను. దీన్ని ఎక్కువ సాగదీను. ఇలాంటి సమయాల్లో ఆలయానికి రావచ్చు, మందిరానికి రావచ్చు, ఏమీ కాదు, అదేమి పాపము కాదు. ప్రభుత్వ ఇలా లోకములో పుట్టినది మొదలుకొని, అంటే తల్లి గర్భంలో మనిషి ఉన్నది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా మనుషులు ఎన్నో రకాల వాటికి లోకంలో భయపడుతూ ఉంటున్నారు. భయం అనేది మనిషిని ఏం చేస్తుందంటే చంపుతుంది. ఏం చేస్తుందమ్మా? కాబట్టి ముగిస్తున్నాను నేను. క్రైస్తవులమైన మనకు లోకములో ఉన్న వాటికి దేనికి భయపడవలసిన పని లేదు. ఇవన్నీ కూడా మనుషులు పెట్టిన మూఢనమ్మకాలు. మనిషిని భయపెడుతూ చంపేస్తున్నారు. భయముతోనే మన సగ జీవితం పోతుంది తెలుసా. మన ఆయుష్